అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. జగద్ధాత్రీమహం దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు. పాండవులు ఇతర బంధువులు వెంటరాగా విరాటరాజు గారు మెల్లగా దక్షిణ గోగ్రహణం నుంచి నగరానికి వేయించేశాడు. మంచి యుద్ధ విజయంతో ఉన్నాడు ఆయన. గర్వించిన సైన్యం ఆనందోత్సాహాలతో చిందులు తొక్కుతూ ఉండగా వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. రాగానే ముత్తైదువులు పేలాలు జల్లారు, మంగళహారతులు ఇచ్చారు. అఖండమైన విజయం పొందావు, సైన్యంతో సుశర్మని త్రిగర్త వీరుల్ని జయించావు. ఇంత పూర్వం నీకొక అపప్రథ ఉండేది, కీచకులు లేకపోతే విరాటరాజు గారికి విజయం లేదు అని. ఆ అపప్రథ కాస్త దూరం అయిపోయింది ఈ దెబ్బతో అని ఊళ్ళో ఉండే వాళ్ళకి ఏం తెలుసు, ఇదంతా ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు ఇచ్చినటువంటి విజయం అని తెలియక తెగ పొగుడుతూ ఉంటే ఆనందంతో కూర్చున్నాడు సింహాసనం మీద. కూర్చున్న తర్వాత ఈ గెలుపు ప్రశంసించడానికి వచ్చిన జనాలందరినీ అభినందించి విరాటరాజు, ఇంతకీ నా కొడుకు ఉత్తరుడేడి అని అడిగాడు. అడిగితే అక్కడుండే పరిజనులు, అయ్యా తమరేమో దక్షిణం వైపు యుద్ధానికి వెళ్ళారు, అక్కడ దుర్యోధనుడు, భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామాదులైన మహావీరుడు గల సైన్యంతో వచ్చి మనకు ఉత్తరం దిక్కున ఉన్న గోవుల్ని అపహరించాడు. అప్పుడు ఉత్తరుడు బృహన్నలని, ఏది మన ఉత్తరకి నృత్యం నేర్పేటటువంటి పేడివాడిని సారథిగా చేసుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఒక్కడే గోరక్షకుడిగా వెళ్ళాడని చెప్పగా విరాటరాజు గారికి తీరని దుఃఖం పట్టుకుందిట. ఇంత సైన్యంతో వెడితేనే సుశర్మ చేతిలో చావు దెబ్బలు తిన్నాడు ఆయన. ఆ కొడుకు చూస్తే దుడుకు, ఇంట్లో కుర్రాడు, ఎప్పుడు యుద్ధం అంటే ఎరగడు, ఏదో తాను పొగట్టమే తప్ప రహస్యంగా. ఆ కొడుకు ఒంటరిగా వెళ్ళిపోయి యుద్ధానికి తిరిగినే బాధపడిపోతూ మంత్రులు చూచి ఇలా అన్నట, అసమున మీదెరుంగక మహాగ్రహ వృత్తి గడంగి చెచ్చరం పశులకు కూయిగాదని ఎప్పాపడు కౌరవ సేన ఏడ ఒంటి సనుట ఏడ నాకిది కడిల్ది విచారము పుట్టే సైన్యముల్ వెసదని తోడుగా వల్లయు వేగమ పంపుడు వాలునట్లుగన్. పసివాడైన ఉత్తరుడు అహంకారంతో, ముందు చూపు లేక, మొండి పట్టుదలతో ఆవుల్ని రక్షించడానికి వెళ్ళాట, రక్షకుడిగా వెళ్ళాట ఒంటరిగా. కౌరవ సైన్యం ఎక్కడ, ఒంటరిగా వెళ్ళడం ఏమిటి, వెళ్ళేటప్పుడు పోని మంచి సారథున్నాడా, అయ్యయ్యో డాన్స్ చేసుకునేవాడిని
ఆటపాటలకి సింగారించుకుని టింగురంగా తిరిగేటటువంటి ఒక బృహన్నలని సారథిగా చేసుకెళ్ళాడా. ఇది విన్న తర్వాత నా మనస్సంతా దిగులుతో నిండిపోయింది. అబ్బా ఎంత బాధ పట్టుకుందో. మన సైన్యాన్ని వాడికి స్వయంగా తొందరగా పంపండి. ఆ సైన్యం మన సైన్యం ఎక్కడున్నా వేగంగా వచ్చి ఇక్కడికి వచ్చేయాలి. ఏమైపోయాడు అసలు, ఈ పాటికి ఏమయ్యాడు అని బెంగగా ఉంది. నా మనస్సు ఏదో ఆందోళనగా ఉంది. కష్టపడి త్రిగర్త సైన్యాన్ని జయించామని ఆనందంతో పోయింది దెబ్బతో నాకు. ఆరి కుమారా ఎంత పని చేసావురా అని మనసులో బెంగ పెట్టుకుంటూ ఉండగా కంకుడిలా అన్నట్ట, ఏమయ్యా భయపడకు, మనం అక్కడికి వెళ్ళాం, సుశర్మ ఓడిపోయాడు. ఇక్కడ కూడా ఉత్తరం వైపు కూడా విజయం నీకు తెచ్చాం. అక్కడ అపజయం అయితే ఇక్కడ అపజయం వస్తుంది, ఇక్కడ విజయం అయితే అక్కడ విజయమే, నాకు తెలుసది. ఇక్కడ ఒక్కడిగా వెళ్ళాడనే భయం నువ్వు వద్దు. ఎందుకంటే బృహన్నల సారథిగా నగెల్చు, నువ్వు ఎవడి వల్ల చిచ్చి వీడు సారథిగా వెళ్ళడమా అని తిట్టుకుంటున్నావో, ఆ బృహన్నల సారథిగా ఉన్న ఎవడైనా పూచిపులైన విజయం పొందుతుంది. బృహన్నల సారథిగా ఉన్నాడు కాబట్టి అతడు పరాక్రమ విజృంభణంతో దేవతలనైనా గెలవగలడు అని కంకపట్టన్న మాటలు విని, అయినా మనసులో దుఃఖం, అంత తేలిక నమ్ముతాడా? మళ్ళీ ఇలా అన్నట్ట, యుద్ధరంగంలో త్రిగర్త సైన్యం చేత గాయపడిన సైనికులు తప్ప తక్కిన వాళ్ళంతా యుద్ధానికి వెళ్ళండర్రోయ్. ఈయన ఇలాగే చెబుతాడు. ఈ ద్విజుడు, ఈ బ్రాహ్మణోత్తముడికి వీరత్వం గురించి ఏం తెలుసు. ఏది ఇందాక దాకా తెగపోయాడు నిన్న, నీ వల్ల తప్ప నేను ఎలా విజయం పొందానని. ఇప్పుడు ఇంతలోనే ఏమంటాడు, నీకేం తెలుస్తుంది యుద్ధం గురించి, ఇంట్లోకి వచ్చిన పప్పు అన్నం తినడం తప్ప. మహాసైన్యం అంతా తొందరగా యుద్ధానికి వెళ్ళాలి, తొందరగా నా కొడుకుని రక్షించుకోవాలి, నడవండి. ఈ వీరులు వెళ్ళి ఆ ఉత్తరుడు ఏమయ్యాడో తెలుసుకుని వచ్చి మనకి చెప్పడమే ప్రస్తుతానికి మన ఉపాయం. బ్రహ్మదేవుడైనా విధివ్రాత మార్చగలడా? అయ్యో, కొంత సైన్యమన్నా కాపలా పెట్టి వెళ్ళారు కాదు, ఈ దిక్కుమాలు కొడుకు ఒంటరిగా వెళ్ళిపోయాడు అని ఉత్తరపడిపోయాడు, కలత చెందుతున్నాడు. ఈ లోపు ఆ ఉత్తరుడు పంపించిన సమాచారం పట్టుకొచ్చారు గోపాలకులు. వచ్చి ఆయన చూచి ఇలా అన్నారట, మేమండి మీ అబ్బాయి దగ్గర నుంచి వచ్చామన్నారట. అయ్య బాబా నా కొడుకు దగ్గర నుంచి వచ్చారు, వాడు ఏమైపోయాడు అన్నాడు ఈయన. ఆయనకేంటండి, కుర్రుబలము జయించి మన గోవుల నెల్లను క్రంబరించి ఉత్తరుడు ఇదే తాను సూతుడు ఉదగ్రత వచ్చుచునున్నవాడు, తత్వరగ రథధ్వజాలి ఒక తుప్పుడు రాలదు, మమ్ము పిల్చివే పురి నిరిగింపుడన్న నృపపుంగవ వచ్చితిమేము నావుడున్. మహారాజా, ఉత్తరుడు కౌరవ సైన్యాన్ని జయించి మన ఆవులన్నింటినీ మరలించి తాను సూతుడు కలిసి వస్తున్నాడు, రథసారథితో కలిసి వస్తున్నాడు. అతని రథం, గుర్రాలు, జెండా కర్రల తుప్పు వదలలేదంతా. సాధారణంగా 4 బాణం దెబ్బలు తింటే జెండా కన్నా రెపరెపలాడేటటువంటి గుడ్డ చెరగాలి, జెండాకి పట్ట తుప్పు వదలాలి. తుప్పుడు రాలలేదు. అంటే ఏమీ అపాయం లేకుండా నిరపాయంగా వస్తున్నాడు. ఆయన మమ్మల్ని పిలిచి పట్టణంలో తన విజయ వృత్తాంతం తెలపవండి అని పంపించగా మేము వచ్చాం. ఆయన విజయ వార్త మీకు మోసుకొచ్చాం, మేము వచ్చాం. శత్రువులు నొచ్చారు, చచ్చారు, విచ్చి పారిపోయారు అనగానే ఆయన అంతరంగంలోంచి కట్ట తెగినప్పుడు చూసారు, చెరువు అటు ఇటు గండి కొట్టేస్తే నీరు వెళ్ళిపోయినట్టుగా ఈ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కిందకు కారాయట. చెరువులోంచి నీరు వెళ్ళినంత వేగంగా గండిలోంచి నీరు వెళ్ళినట్టు వచ్చింది అంటే ఆయనకి ఎంత ఆనందం వచ్చిందో చూడండి. మామూలు ఆనందం కాదు. ఓరి బాబాయ్, తట్టుకోలేకపోయాడు. ఆ గుండె ఆగిపోయినంత పని మళ్ళీ కాస్త బలవంతుడు కాబట్టి తట్టుకున్నాడు. ఇంకోటి ఎవడనైతే ఆ గుండె ఆగిపోను అనమాట. చెక్కిళ్ళు పులకాంకురాలతో నిండిపోయి ఏమేమి ఎన్ని గోపస్తోమము పలుమారు నడుగుచును మెయ్యి పొదలన్ భూమి సుడపుడు మంత్రుల మోముల కనుగొని సగర్వముగా నిట్లనియన్. ఏంటేంటేంటి, ఇంకోసారి చెప్పండి అని అడిగాడు. ఇంకేముందని మీ అబ్బాయికి విజయం అన్నారు. ఆయన అలా 1-2 సార్లు అడిగి పులకించిపోయి సంతోషంతో శరీరం ఉప్పొంగిపోగా మంత్రుల ముఖాలు చూసి గర్వంగా మీసాలు వెలేసిపోయి ఇప్పుడు ఈ కంకుడు వదిలేశాడు. ఇక తిరిగాడు ఇటు. ఇదిగో ఏనుగుల మీద మంచి జనాలు పంపండి, చేయగంట ఊపుతూ భేరీలు మోగిస్తూ
విరాటరాజు పుత్రుడు ఉత్తరుడు విజయం పొందాడని అందరూ చాటించాలి. ఒక్కగానొక్క కుర్రాడు ఉత్తరుడు కౌరవ సైన్యం అంతా చితక్కొట్టి విజయం సాధించాడు. ఇది సామాన్యమైన విషయమా? ఇది లోకమంతా చాటేయండి. అతనికి ఎదుర్కోనివ్వడానికి రథాలు, గుర్రాలు, ఏనుగులు, మంగళవాద్యాలు, ముత్తైదువులు, పూజ్యులైన బ్రాహ్మణోత్తములు పిలిపించండి. స్వాగతం, ఘన స్వాగతం ఇచ్చేద్దాం, పులకించిపోయే స్వాగతం ఇద్దాం. అవివేకంతో అపమార్గం పట్టాడు విరాటరాజు గారు. ఇందాకటిదాకా తన కొడుకు ఒక్కడే వెళ్ళాడని వెంకెట్టుకున్నవాడు కొడుకు ఒక్కడే జయించాడంటే ఎలా జయించాడనే ఆలోచన లేకుండా నా కొడుకు జయం పొందేసట్టు ఇంకేముంది, అదిగో పులంటి ఇదిగో తోకంటున్నాడు అనమాట. మంగళధ్వానాలతో ఆయనకి ఎదురుకోలిద్దాం చక్క. ఉత్తమమైన కన్యాజనాలందరూ ఉత్తరతో సహితంగా గంధం, దండలు, మంగళ ద్రవ్యాలు తీసుకోండి. ఉత్తర కుమారుని ఎదుర్కొందాం, వెళ్ళి మంగళ హారతిద్దాం, ఆ బడంగా తెగ పొగిడేద్దాం, అతగాడి మీద అక్షతలు చల్లుదాం, దండలు వేసేద్దాం, ఊరేగిద్దాం చక్క ఏనుగు మీద అని ఈ విధంగా నియోగించాడు. ఆ వార్త తెచ్చుకొచ్చారుగా గోపాలకులు, మీ అబ్బాయి విజయం పొందాడనే వార్త మోసుకొచ్చినందుకు ఆనందంతో, ఒరేయ్ మీ జీవితాంతం కట్టేసుకోండిరా అని ఒక్కొక్కడికి 25-30 బట్టలు ఇచ్చేసాట, కొత్త బట్టలు ఇచ్చేశాడు. కొడుకు యొక్క విజయ వార్త విన్న ఆనందంతో ఇక వచ్చినవాడికి వచ్చినట్టు తొళ్ళదోపుగా ఇచ్చేసాట, పట్టు వస్త్రాలు ఇచ్చాట. అంత పూర్వం వాడు పుట్టగోచులు కట్టుకునేవారు గోపాలకులు, ఇప్పుడు పట్టు వస్త్రాలు ఇచ్చేసాట. ఆ తర్వాత కంక కంక అన్నాడు. ఆ కంకుడికేసి చూసి, ఇంకా నాకు ఆనందంగా ఉంది, నెత్తం ఒక పలక ఆడుదామే, ఏ జోదం ఆడదామో, తీసుకురా జోదం బల్ల అన్నట్టు. హుషారు ఎక్కువైపోయినప్పుడు జోదం ఆడేవారు రాజులు అని బూతు అంటే ధర్మరాజు అన్నాడు, రాజా ఇప్పుడు నువ్వు సంతోష పారవస్యంలో ఉన్నావు, ఇవాళ నీతో ఆడి చేయించడం నాకు కష్టం, పైపెచ్చు బెరుగ్గా ఉంది. విజయ గర్వంతో ఉన్నవాడు, ఉన్మాదంతో ఉన్నవాడు ఏం మాట్లాడతాడో లేనిపోను గొడవ. అంచేత ఎందుకన్నట్ట అని వికటాట్టహాసం చేసి విరాటరాజు గారు సైరంధ్రి ఇలా అన్నాడు. సరిగ్గా సమయానికి అక్కడ వచ్చింది ఆవిడ. పాచికలితే అన్నాడు. ఆవిడ పాచికలు తెచ్చింది. ఆ జోదం బల్ల ఉంది, ఓ టేబుల్, ఆ టేబుల్ ముందుకు లాగాడు, కూర్చున్నాడు. ఆ జోదం యొక్క పలక దాని మీద పరిచాడు. ఆ బోర్డు పరిపించి దా కూర్చో అన్నాడు. ఇప్పుడు జోదడం ఆడడం ఎంత లెస్స అన్నట్ట ధర్మరాజు. ఎంత లెస్స అండంలో పైకి రాజుగారికి ఇప్పుడు జోదం ఆడటం మంచిదే అని కనపడుతోంది, ఇందులో ఏం న్యాయం ఉంది, ఇటువంటిప్పుడు ఆడటం ప్రమాదం సుమా అని చెబుతున్నాడు. అయినా విండంలా, ఆడదాన్రా అన్నట్ట. ఈ జోదం అంటే విరాటరాజు గారికి ఎంత లెస్ అంటే, స్త్రియో గావో హిరణ్యంచ యచ్చాన్యత్వస్తు కించన నమే కించిత్ త్వయా రక్ష్యమంతరేణాపి దేవితం. ఈ స్త్రీలు, ఆవులు, బంగారం, సురక్షితంగా దాచుకుని బీరువాలో పెట్టుకోవలసిన ఇతర వస్తువులు ఇవి నాకు జోదం కంటే ఎక్కువగా, జోదమే నాకు బాగా ఇష్టం దా దా అన్నట్ట. అంటే ధర్మరాజు మామూలుగా కాస్త జోదప్రియుడు అనుకుంటాం, ధర్మరాజు పాపం ధర్మం కోసం పిలిస్తే పెడతాడు. ఈయన మెచ్చిపోయాడు. ఇక అనుక్షణం కాస్త ఆనందం వస్తే చాలు జోదం. అప్పుడు కంకుబట్టి అన్నట్ట, మహారాజా జోదమాడి ధర్మసూనుడు రాజ్యంబు అనుజులను ప్రియాంగనలను పణంబుగా ఒడ్డి ఆడి కార్యబడడే అట్లగుట దీనితోటి అర్థికీడు. విరాట మహారాజా జోదం మీకు ఇంత ఇష్టం అంటున్నారే, ఈ జోదం ఎటువంటిదో తెలుసా? పూర్వం ధర్మాత్ముడిని పిలువబడిన ధర్మరాజు కూడా ఈ జోదం ఆడి ముందు రాజ్యం, తర్వాత తమ్ముళ్ళు, తాను, ప్రియ భార్య అన్ని పందెం కాసి ఓడిపోయి కష్టాల పాలయ్యాడు. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేశారు. వాళ్ళు చేశారు అంటున్నాడు అంటే అయిపోయిందిగా మరి. అప్పటికి వీడికి అర్థం ఏడుస్తుంది అంటాడు, బుర్ర కొంచెం ట్యూబ్ లైట్. అందువల్ల ద్యోతాశక్తి ఆపద కలిగిస్తుంది, జోదం వద్దు అనగా సామాన్యులకి అది మనలాంటి వాళ్ళకి ఆడు అని ఆ పాచికలు తీసి పుష్యలు వేశాడు. ఆ జోదం ఆడే సమయంలో రాజుగారు ఒళ్ళు తిరిగిన ఆనందంతో ఇంకేం మాట్లాడుతున్నాడంటే, ఆ సమయంలో అయినా తాగిన వాడి చందం అయిపోయాడు. ఒక్కోసారి ఆనందం కూడా తాగుడు కంటే ఎక్కువ ప్రమాదం అన్నారు. ఉత్సాహం పెరిగిపోతుంది. లాటరీ వచ్చినప్పుడు, మంచి ఉద్యోగంలో పెర్మనెంట్ అయిపోయినప్పుడు, ఇలాంటివి వచ్చినప్పుడు వచ్చేస్తుంది వాడికి పూనకం.
ఈయన గారికి అలాంటి పూనకం వచ్చి నరనాథుండు ప్రమోద సంపదుదితోన్మాదంబుపై ఇట్లను కురు సైన్యంబుల ముట్టి గెల్చి ఎలమిల్ గోవర్గముల్ తెచ్చే ఉత్తరుడు బాగావల శౌర్యసారములు దాత్తంబుల్గదే ఎందునెవ్వరు ఎక్కాలము నిట్టు చేసిరి కులైశ్వర్యం భవార్యం బుగన్. ఆ ఒళ్ళు తెలియని ఆనందంతో విరాటరాజు అన్నాడు, నా ఉత్తరుడు, నా కొడుకు, నా వారసుడు, భావి మత్స్య సమ్రాట్ కౌరవ సైన్యాన్ని మహోత్సాహంతో ఒంటరిగా ఎదిరించి గెలిచి ఆవులన్నీ తీసుకొచ్చేశాట. కొన్ని లక్షల ఆవులు ఒంటరిగా తీసుకొచ్చాడు. అయ్యి బాబోయ్, కుల ప్రతిష్ఠ ఇనుమడించిపోయింది. ఎప్పుడైనా ఎవరైనా ఒంటరిగా కుర్రాళ్ళు ఎలా చేశారా? నా వంశంలో అలాంటి వీరుడు పుట్టాడు. నేను, నా వంశం, నా కుమారుడు తరించిపోయాం. కొడుకు మంచివాడైతే ఆ తండ్రికి బ్రహ్మానందం. కొడుకు వ్యసనపురుడై, నీచుడై, క్షుద్రుడై, పిరికివాడై 10 మంది చేత వేలెత్తించుకున్నప్పుడు ఆ తండ్రికి కలిగే బాధ అంతా ఇంత కాదు. అంచేత నా కొడుకు మంచివాడు, వీరుడని అందరూ పొగుడుతూ ఉంటే ఇప్పుడు నాకు కలిగిన ఆనందం అహో బ్రహ్మానందం ఇది అని తెగ పొగిడేసుకుంటూ ఉంటే కంకుడు అతనితో ఇలా అన్నట్ట చిరునవ్వు నవ్వుతూ, కురుపతి భీష్మకర్ణ కృపకుంభజ ముఖ్య మహోగ్రయోగ విస్ఫురణము ఓర్వజాలి రణభూమి భుజాబలముల్ల సెల్ల ఉత్తరుడ జయించనేని వసుధావరా. ఎంతటి కంటే ఇంక అచ్చరువును కల్గునే ధర ప్రసిద్ధికి నెక్కడే ఆతడొక్కడున్. రాజా, విరాట్ రాజా, మత్స్యరాజా, దుర్యోధనుడు, భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు మొదలైన మహావీరుల పరాక్రమాన్ని యుద్ధరంగంలో ఓర్చుకుని తన బాహుబలంతో ఉత్తరుడే గనక చేయించి ఉంటే ఈ సృష్టి పుట్టిన తర్వాత ఇంత విచిత్రమైన వార్త మరొకటి ఉండదు, ఇంతకంటే ఆశ్చర్యమైన వార్త మరొకటి ఉండదు. లోకంలో అతడు అక్కడే మహావీరుడిగా ప్రసిద్ధుడు కాడు, ఏకైక వీరుడెవడు, ఏకవీర ప్రసిద్ధి పొందడు అనగానే పళ్ళు పటపట కొరికి బాధపడిపోయి, కంకుభట్టా నువ్విలా అనడం ఉత్తరుడి విజయం సందేహాస్పదం అనడమా? నువ్వు కాబట్టి సహించాను, ఇంకెలాంటి మాటలు అనకు అని పళ్ళు ఇలా పటపట కొరికేశాడు. కళ్ళు ఎరపెక్కించిపోసాడు, ముక్కుల్లోంచి దాంట్లోంచి నిశ్వాసం విడిచిపెట్టాడు. ఏం చేసేట ఆ చప్పుడు ఏం చేయాలి? ఆ చేతిలో పాచికలు పటపట పటపట అలా కొట్టాడు 2 సార్లు. అవి వేసేటప్పుడు ఆ పాచికలు భడేళ్ళు కొట్టాడు. పలక చప్పుడు అగ్గలంబుగా నాడుతున్న ఆ పలక చప్పుడు అయ్యేలాగా ఈ క్యారోస్ బోర్డు భడేళ్ళు బాదుతారు అప్పుడు కోపం వచ్చినప్పుడు, అలాగే బాదుతున్నాడు. సరకు చేయక యుధిష్ఠిరుండు వెండి యూనిట్లని లెక్క చేయకుండా ధర్మరాజు, ఆయనకి లెక్కేంటి వీడు పిచ్చుక, అందుకని లెక్క లేకుండా ఇలా అన్నట్ట. ఏమన్నాడు? ఏమయ్యా, నువ్వేదో నా కొడుకు యొక్క గొప్పతనాన్ని నువ్వు చులకన చేస్తున్నావు అని మాట్లాడుతున్నావు, కానీ ఒక రహస్యం మర్చిపోతున్నావు. నీ కొడుకు 100కి 100 పడి ఈ పని చేయలేడు, వాడు మోహం. కురుబలమేల దైత్యసుర కోటులు వచ్చిన గెల్వరాదె ఉత్తరునకు ఆ బృహన్నల రథంబు బయల్ పరవాహిని భయంకర భుజసారమున్ మెరయగా దరిగాంచితినంచు విక్రమోద్ధురగతి ఆచికేలి నిరతుండయి దుర్దమలీలనుండగన్. బృహన్నల యుద్ధాసక్తుడైతే రథం నడిపి లేక తాను రధికుడైన శత్రుసేనని తురుమాడగలడు. మహాభయంకరమైన శత్రు సైన్యాన్ని తన బాహుబలంతో ధ్వంసం చేయగలిగే శక్తి ఒక్క బృహన్నలకే ఉంది. అతను ఎటువంటి వాడో తెలుసా? వీరాధి వీరులు చూసినప్పుడు నాకు చంపే అవకాశం వచ్చింది, మంచి అవకాశం వచ్చింది అనుకుంటాడు. పిరికివాడు కాదు, వెనక్కి పరిగెత్తేవాడు కాదు. తేరి పార చూడటానికి దేవతలే తొడుస్తారు అతన్ని. అటువంటప్పుడు ఈ కౌరవ సైన్యం అతనికి లెక్క. ఉత్తరుడు కురు సైన్యాన్ని ఏమిటి దేవదానవులైనా గెలవగలడు ఎప్పుడు బృహన్నల కనుక రథంలో ఉంటే. ఆ తేరు బృహన్నల వశం అయితే ఇంక లెక్కలేదు ఆయనకి. అనగానే విని సక్రోధ హాసోల్లాస వికృతాన నుండి ఈ మత్స్యమహీనాథుండు కోపంతో వికృతమైపోయింది. ఇంకా ఆయనకు వచ్చిన కోపమట
ఆ సమయంలో ప్రపంచమంతా కాల్చేద్దామన్నంత కోపం వచ్చేసింది ఆయనకి. గుడ్లురిమి చూశాడు. ఓరి ద్విజుడా, ఇందాక నుంచి చూస్తున్నాను, కారు కోతలు కూస్తున్నావు, ఎంత ద్వేషం, నా తిండి తింటూ నా కొడుకు యొక్క విజయం సహించలేకపోతున్నావా? నిజం చెప్తే అలా ఉంటుంది. ఎప్పుడు లోకంలో నిజం చెప్పారనుకోండి, గురువుగారు మన గురించే చెప్పారేమో అనుకుని బాధపడేవాళ్ళు ఎంతమంది లేరు. వింతలు చాలని వలన వింటిమిగాని ధరిత్రినందు ఏమింతకు మున్ను సారథులనెవ్వరి దూడమే. వైరి వీర దుర్దాంత భుజా విలాసమలరంతెయి పోరుల అస్త్రశస్త్ర విక్రాంతి కడంగువారినని కన్నుల నిప్పులు రాలుచుండగన్. నీ వల్ల చాలా కొత్త విషయాలు విన్నావయ్యా కంక. మేమెప్పుడు యుద్ధాలు ఎరగం. మరి మేము పుట్టి బుద్ధి తిరిగాక యుద్ధం అంటే ఏమిటో, శత్రువులు అంటే ఏమిటో, వీరులు అంటే ఏమిటో ఎరగం అన్నమాట. ఎన్నడూ శత్రువులు సహించలేని భుజబలంతో సాహసించి శస్త్రాస్త్రాలతో యుద్ధంలో విజృంభించే సారథి ఉంటాడా? సారథి అన్నవాడు యుద్ధం చేయడం నేను ఎప్పుడు చూడలేదు. మరి నువ్వు ఇప్పుడు కొత్తగా సారథి అని అందులో పేడిమూతి కలిగిన బృహన్నలగాడు యుద్ధంలో వీరులు జయించాడంటావు. నా కుమారుడి పౌరుషం, బాల్యం, యౌవరాజ్య పట్టాభిషేకం లాంటి ఘట్టాలు మరిచిపోయావు. ఒక పేడిని పొగుడుతున్నావు. నా కొడుకు పోటు మాటలు నీకు నచ్చటం లేదు. మూర్ఖుడివి, ఉద్రేకంతో పలుకుతున్నావు. నాకు సహించడానికి ఇక వీలు కాదు. మానకపోతే జాగ్రత్త అనగా ఇంత చెప్పిన జంకు గొంకు లేకుండా నిస్సంశయంగా చిరునవ్వుతూ ఇలా అన్నట్టు ఆయన ఏం బాధపడ్డల్లా తెగ తిడుతున్నా. ఇలాంటివి పట్టించుకోరాదు మహాత్ములు. అందుకని ధర్మరాజు అన్నారు. ఇదే ఇంకో భీముడైతే రెచ్చిపోతాడు ఈ మాట వింటే. కానీ ఈయన మహాత్ముడు కదా. మరి మహారాజా, ఈ ఉన్నదని చెబుతున్నానని ఉలిక్కిపోకు నువ్వు. ఆహవకేళి వేడుక బృహన్నల చిత్తమునందెలర్చిన సాహస వృత్తి ఉత్తరుని సారథిగా కొనిపోయి కౌరవ వ్యూహముతోర్చి నీ పశుల నొక్కడు తక్కకయుండ సత్వరోత్సాహత తెచ్చె కావలయు తప్పదు నా పలుకు అట్లా చూడుమీ. మన బృహన్నలకి యుద్ధం చెయ్యాలనే ఉత్సాహం ఉన్నది. అది ఈ ఏడాది పాటు నీ దగ్గర కొలువులో ఉండి బాగుండగా బయటపడలా. ఇప్పుడు ఉత్తరుణ్ణి సారథిగా తీసుకుపోయి పారిపోయే ఉత్తరుణ్ణి బహుశా తాను సారథిగా మార్చుకుని సాహసంతో కౌరవ సైన్యాన్ని ఎదిరించి జయించి నీ ఆవుల్లో ఒక్కడు కూడా తప్పిపోకుండా తెచ్చుంటాడు. నా మాట తప్పదు. నువ్వు కూడా అలాగే భావించు. అలాగే అవుతుంది. నీ కొడుకు పారిపోవడం, అతన్ని ఆ బృహన్నల తీసుకెళ్లడం ఖాయం. అసలు ఇది ఎలా ఊహించాడండి ధర్మరాజు? ఉత్తరుడు యుద్ధం చేయలేకపోవచ్చు, పారిపోతాడని, వాడిని సారథిగా పెట్టుకుంటాడని, పట్టుకుంటాడని ఎంత ఊహ చేశాడు. అది ధర్మరాజు గొప్పతనం. అసలు ఇది జరుగుతుందని ఏడాది క్రితం తెలుసు కాబట్టి ఆయుధాలు పైన పెట్టినప్పుడు ఏమన్నాడు? నాకు అర్జునుడికి తప్ప ఎవరికి కనపడకండి. అర్జునుడి మీద అంత నమ్మకం ఆయనకి, ఇంకెవరి మీద నమ్మకం లేదు. ధర్మరాజు అంతటితో అక్క విరాటరాజు ముఖం చూసి వెళ్ళామన్నాడు. పురములో ఉన్న చాటంబనుపు బృహన్నల జయంబు భవ్య విచార. నీ కొడుకు జయం కాదు, బృహన్నల విజయం పొందాడు హో అని ఏనుగుల మీద చాటించు. అది న్యాయం. నీకు ధర్మం ఉంటే అలా చెయ్యి. నీ కొడుకు విజయం చాటించవలసిన అవసరంలా. అనినా రౌద్ర రసము మనమున నడరంగ పడగ ఎత్తు నొరగ పాలు రేఖ నెసయు చేత సారెగొని వేసపతి పేడి గడన ఎడుగుమన్న నుడుగవలచు. విరాట్రాజు గారి మనస్సులో కోపం విజృంభించేసింది. చెయ్యిలా ఎత్తాడు. ఆ ఎత్తడంలో పడగలా ఉందట. 5 తలకాయల పాము పడగెత్తినట్టుంది. అంటే 5 వేళ్ళు 5 తలలా ఉన్నాయి. ఆయన చెయ్యి బుస్సుని పైకెత్తే పడగలా ఉంది. ఆ చేతిలో పాచిక తీసేట. పాచికలంటే ఉక్కుతో తయారు చేసేవారు, ఇనుముతో తయారు చేసేవారు కొంతమంది, వెండి బంగారాలతో తయారు చేసేవారు కొంతమంది. ఆ పాచిక తీసి ఇందాక నుంచి చూస్తున్నాను, నా కొడుకు వీరుడురా అంటే వినకుండా ఒక పేడిని నపుంసకుని పొగుడుతావా అని లాగి కొట్టాట. పడేలు కొట్టి జాగ్రత్త, ఒళ్ళు దగ్గరెట్టుకో, మళ్ళీ ఎప్పుడన్నా పరిగితే తల తీయించేస్తాను అని ధర్మరాజు మీద విసిరాడు. అది వచ్చి ఒక్కసారి దెబ్బ తగిలిగానే లోపలికి దిగి ఆ కింద పడిపోయింది. రక్తం చిమ్ముని బయటకు వచ్చేసింది.
ఆయన నుదురు కొంచెం మెత్తన పాపం. ధర్మరాజు మనస్సు మెత్తన, నుదురు మెత్తన. ఈ దెబ్బ తగిలిన మామూలుగా మనం దెబ్బ కొడితే అవతల వాడిని ఒరే నువ్వు చచ్చిపోను ఇంకోటను తిట్టేస్తాం, శపించేస్తాం. ఇక్కడ అజాత శత్రుండలుక కదురని హృదయంబుతాడ. అజాత శత్రువు అన్నాడు వ్యాసుడు ఆయన్ని. ఆయనకి శత్రువులు లేరు. రవ్వంత కోపం రాలేదట. ఇంత కోపం రాలేదు సరిగదా. చిరునవ్వు నవ్వుతూ ఇంత దెబ్బ తగిలి రక్తం బడబడ వచ్చేస్తూ ఉంటే గౌక్కని ద్రౌపదికేసి చూశాడు. ఎందుకని? ఈయన రక్తం బొట్టు ఏ నేల మీద పడితే ఆ నేల మీద ఎన్ని బొట్లు పడితే అన్నేళ్లు వర్షం పడదట. క్షామం వచ్చి ఎండిపోతాయి భూములు. ధర్మరాజు రక్తం అంత గొప్పది. అందుకే కురుక్షేత్రం ఇవాళకి కూడా పంట కూడా సరిగ్గా అలా పడి ఉంది. కురుక్షేత్రంలో ధర్మరాజు నెత్రుబొట్లు పడ్డాయి కాబట్టే కొన్ని వేల సంవత్సరాల పాటు కురుక్షేత్రం వ్యర్థభూమి అయిపోయింది. కృష్ణుడు అడుగు పెట్టడం వల్ల అది పుణ్యభూమిగా మిగిలింది గాని తిండికి తెప్పకి నోచుకోక శ్మశాన ప్రేతభూమి కింద ఉండిపోయిందట. ధర్మరాజు రక్తం అంత ప్రమాదం నేల మీద పడకూడదు. అంత ధర్మాత్ముడు ఆయన, అంత మహాత్ముడు ఆయన. సాక్షాత్తు యమధర్మరాజు యొక్క స్వరూపం ఆయన. గవుక్కుని ఎందుకు చూశాడు? ద్రౌపది, ఈ విరాట్ రాజు గారు మనకు అభిమాని. ఈయన రాజ్యంలో రక్తం పడితే ఆయన రాజ్యం నాశనం అవుతుంది, ఆయన రాజ్యం నాశనం కాకూడదు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. వ్యాసుడు ఒక మంచి మాట చెప్పాడు. ఉపాసకుల్ని, సద్గురువుల్ని, నిత్యం అర్చనలతో కాలక్షేపం చేసేవాడిని ఏమిన్నా అంటే ఆ అన్నవాళ్ళ కుటుంబాలు తరతరాలు ధ్వంసం అయిపోతాయి. అంత భయంకర ప్రమాదం. వేదవ్యాసుడు ఈ విషయం సుస్పష్టంగా చెప్పాడు. మహాత్ములని మనస్సు రవ్వంత బాధ పెట్టకూడదట. పెడితే ఏమవుతుంది? ఇదిగో ఈ రక్తం బొట్లు పడితే ఎలా అయితే నేల ధ్వంసం అవుతుందో వారి హృదయానికి తగిలిన గాయం అవతల వాళ్ళ వంశం అనేటటువంటి ఇల్లు అనేటటువంటి భూమిని ధ్వంసం చేస్తుంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకునేవారు. అందుకని పూరి గుణోన్నతులనదగు వారిని, సద్గుణాలు కలిగిన వారిని, ఉపదేశం చేసిన గురువుల్ని, ఉపవాసాలు వీటితో ఎప్పుడూ కాలక్షేపం చేసే భక్తుల్ని తొందరపడి మాట జారరాదు. జారితే వాళ్ళ హృదయంలో కలిగిన బాధ అవతల వాళ్ళకి మంచిది కాదు. ఇది సుస్పష్టం భారతం చెబుతున్నది. వ్యాసుడు చెప్పాడు. గబుక్కుని ద్రౌపది చూసింది. వెంటనే ఏం చేసిందిట? కంగారుగా వచ్చేసి ఆ వేటు నుంచి దెబ్బ నుంచి వచ్చే రక్తాన్ని తన చీర కొంగుతో గబుక్కుని తుడిచేసింది. ఇంకా రక్తం వస్తోంది. ఆ పక్కనే బంగారపు కలశం ఉంది. ఆ బంగారపు కొండలు పూర్వం అలా ఉండేవి, ఎవడు పట్టుకెళ్లేవారు కాదు. ఇప్పుడు ఆ చెప్పులు ఎక్కడ పెడితే భయం. అందుకే కాబోలు ఉపన్యాసానికి కూడా చెప్పులు వేసుకుని లోపలికి వచ్చేస్తున్నారు కొందరు. మరి ఇంకా చెప్పులకు కూడా అర్థం లేదేంటి, ఎక్కడ పడితే ఎక్కడ పెట్టేస్తున్నారు, మండపం మీద పెట్టేస్తున్నారు. ఓ చోట పెట్టుకోండి, ఎక్కడో చోట. దానికి గల కారణం ఆ దొంగలు. ఓరి దొంగలారా, లింగం ఉందని కూడా చూసుకోకుండా ఈ దొంగల వల్ల చెప్పులు వేసుకుని లోపలికి వచ్చేయడానికి జనాలు మీరు కారకులు గారు. వాళ్ళకి మరీ మహాపాపం. ఈ మధ్య 4-5 కంప్లైంట్. నా చెప్పు పోయిందో, నా తోడు పోయింది. తగదంజు చెప్పులు ధరియంప అంటోంది మార్కండేయ పురాణం. ఇతరుల చెప్పులు వేళాకోళానికి ధరిస్తేనే 4 జన్మల పుణ్యం పోతుంది. ఇంక దొంగలకు ఎటువంటి పుణ్యం పోతుందో చూడండి. ఆ దొంగలు వచ్చే జన్మల్లో అనుక్షణం చెప్పులు కొరుక్కు తినే కుక్కలై పుట్టి అందరూ రాళ్లు దెబ్బలు కొడుతూ ఉంటే కాళ్ళు విరిగిపోయి కుంటి వాళ్లే తిరుగుతారట. తర్వాత చూసుకోండి, చెప్పులు పట్టుకెళ్లేవాళ్ళు అసలు చెప్పులు పట్టుకెళ్ళేవాళ్ళు ఇలాంటి వినరు, పట్టుకు రహస్యంగా పారిపోతారు. అంచేత వాళ్ళకి వినేలా చాటింపు వేయించాలి. అలాంటి వాళ్ళకి భాగవత సప్తాహంలో 5 రెట్లు ధనం ఇచ్చి చేయించుకుంటే పాపం పోతుంది, లేదా పోదు వాళ్ళకి. మామూలు పాపం కాదు, దిక్కుమాల పాపం అది. అంచేత ఈవిడ వెంటనే ఆ బంగారపు కొండలో నీరుంటే కలశంలో నీరు పట్టుకొచ్చి ఆ నీటిలో ఈ చెంగు మళ్ళీ తడుపుకుని మళ్ళీ తుడిచి మళ్ళీ చెంగుతో తడిపి మళ్ళీ తుడిచింది పాపం. ఈ విధంగా మళ్ళీ ఈ రక్తం ఎందుకు ఆవిడ బంగారపు నీళ్లతోటి ఆ కొండలో ఉండి నీళ్లతో కడిగింది అంటే ఈవిడ పొరపాటున ఈ రక్తం బొట్టు మళ్ళీ కింద పడకూడదు. బాగా నీరైపోయాక ఏ ఎట్లోనో నూట్లోనో పోయాలటది. డైరెక్ట్ డ్రాప్ మాత్రం పడకూడదు. ఈ విధంగా జలాలలో తన చేతులు తడిపి ఆ చేతులతో నుదురు తుడిచి మళ్ళీ కొంగు తడిపి తుడుస్తూ ఉంటే చూచి ఎంత హడావిడిలో కూడా మత్స్యరాజు గారు ఈ సోనితంబు పైచీరం బొట్టుడుకు గతం పేమి పరపురుషుల దగ్గరకు వచ్చి ఈ రక్తం బయటికి ఎందుకు తీస్తామని అడిగాడు వాడు. కీచుకుడు వచ్చి వెనకాతల పడితే ఏదో అన్నావు మరి అని లోపల పెట్టుకుని మనసులో రక్తం తొడవడానికి కారణం ఏమిటన్నట్ట. 1 గంట అయితే మందేస్తే ఆరిపోదా, 2 లడ్డూలు తింటే మళ్ళీ రక్తం పట్టదా అని ఆయన ఉద్దేశం పాపం. అని అడగగానే వెంటనే ద్రౌపదిలా అందట, విమల వంశంబునను పుణ్యవృత్తమునను వరలు ఈతని రక్తం భువసుమతీశ
ధరణిపై ఎన్ని బిందువులు దొరగే అన్ని వర్షములు కలుగు ఇందనా వర్ష భయము. ఓ రాజా, శ్రీ మహావిష్ణువు ఇతన్ని మెచ్చుకుంటాడు. ఇతడు పరమధర్మాత్ముడు. ఈయన రక్త బిందువులు ఎన్ని నేల మీద పడతాయో అన్ని సంవత్సరాలు నీ దేశంలో వానలు కురవక మీరందరూ తిండికి అల్లాడిపోతారు అని అక్కడతో అనక అదో పక్కన పెట్టు. ఆ విషయం నాకు ఎలా తెలిసినేది? ఉత్తముడైనటువంటి ద్విజుని, బ్రాహ్మణుని యొక్క రక్తం ఎప్పుడూ ప్రమాదమే. ఇతడు బ్రాహ్మణుడు కదా, క్షత్రియుడు కదా అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురిని ద్విజులే అంటారు. ఉపనయనం చేస్తారు గనక. ఉపనయనానికి ముందొక జన్మ, ఉపనయనానంతరం రెండవ జన్మ గనక ద్విజ అంటే రెండు జన్మలు కలవాడు. ద్విరుత్తం జాయతే ఇది ద్విజ అంటే రెండవసారి మళ్ళీ పుడతాడు గనక, జన్మిస్తాడు గనక. పుట్టినప్పుడు వాడు మామూలు పశువుతో సమానం. వాడికి ఉపనయనం అయ్యాకే అర్హత వస్తుంది, గాయత్రి. ఆ గాయత్రి మంత్రార్హత పొందాక వాడు పునర్జన్మ ఎత్తాడు. పునర్జన్మ ఎత్తాడు గనక, రెండు జన్మలు ఎత్తాడు గనక ద్విజుడు. పక్షుల్ని కూడా ద్విజములు అంటారు. ఎందుకని? మొదట గుడ్డుగా పుడతాయి, ఆ గుడ్డు పగలగొట్టుకుని మళ్ళీ పిట్టలు బయటకు వస్తాయి. కాబట్టి ద్విజుడు అంటే పక్షి అని కూడా అర్థం ఉంది. పాముల్ని కూడా ద్విజులని అంటారు, అవి కూడా గుడ్డులోంచి వస్తాయి. బల్లులు కూడా ద్విజులే. అంచేత సంస్కృతం బాగా వస్తే భాషతో మన ఇష్టం వచ్చినట్టు సర్కస్ ఆడుకోవచ్చు. సంస్కృతం చదువుకోకపోతే అది అయోమయం, అర్థాన్నం. ఓం తత్స పితుర్వరేణ్యం అని చెబుతున్నాడు ఒక ఆయన గాయత్రి మంత్రం. అది తత్ సవితుహు వరేణ్యం, తత్ సవితుర్వరేణ్యం. సవితుహు అంటే సూర్యుడు అని అర్థం. ఆ సూర్య శబ్దాన్ని వీడు తత్స వితుర్వరేణ్యం అని చెబుతాడు అక్కడ. ఎందుకని వీడికి అది ఏంటో తెలిస్తేగా దిక్కుమాలను కూడా కలియుగ ప్రభావం ఇది. సరే, మొత్తం మీద ఈయన ఉత్తమ ద్విజుడు. ఇతని యొక్క రక్తపు బిందువులు నేల మీద పడితే మహాప్రమాదం. కాబట్టి నీకు, నీ రాజ్యానికి, నీ సంతానానికి కీడు వాటిల్లకుండా ఉండడం కోసం ఈ కొంగుతో అతని రక్తాన్ని తుడిచాను అని. ఇంకా ఇంకా రక్తం వస్తూ ఉంటే కొంగుతో తుడుస్తున్నది. ఎంతలో ఈయన కొంతమంది వెళ్ళారు ఉత్తరుణ్ణి తీసుకురావడానికి. ఆ సమయంలో మంగళ వాద్యధ్వనులు మధురంగా వినపడుతున్నాయి. బ్రాహ్మణోత్తములు, ముత్తైదువులు మంగళ ఆశీర్వచనాలు ఇస్తున్నారు. ముత్యాలు చల్లుతున్నారు మీద. మనకి అక్షతలు చల్లాలంటే మన వాళ్ళు కోటా బియ్యం తెస్తారు. ఎందుకంటే పాపం ఈ దిక్కుమాల బ్రాహ్మడికి అవు బచ్చాడు. బ్రాహ్మడికేమో కోటా బియ్యం, వీళ్ళింట్లో మాత్రం 20 రూపాయల కేజీ బియ్యం. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, చక్కగా అద్భుతమైన బియ్యం పొయ్యాలి. ఆ బియ్యాన్ని చక్కగా ఆ బ్రహ్మగారు పట్టుకెళ్ళాలి. ఆ బ్రహ్మగారు ఆనందంగా సేకరించాలి, లేదా కనీసం సాకరికన్నా అది భోజనం చేయడానికి ఉపయోగపడాలి. కోటా బియ్యం ఏమో ఈయనకాయ, దీపారాధనకేమో కుళ్ళిపోయిన నూనె, వీడికి మాత్రం పకోడీలకి స్పెషల్ కేటగిరీ. అందుకే ఈ కలియుగంలో ఇలా తగులడ్డాయి మన పూజలు. పూజ చేసేటప్పుడు ఆ స్వామివారికి ఇచ్చేటప్పుడు మంచి వస్తువులు ఏరికోరి ఇవ్వాలి. ఆయనకి 10 పైసలు వెళ్ళ ఆ డబ్బాలో, వీడి ఐస్ క్రీమ్ కొనడానికేమో 500 నోటు ఇవ్వడం. మినిమం రూపాయో 2 రూపాయలకో తక్కువ వేసేవాడు దుర్మార్గుడు ఈ కలియుగంలో. ఎందుకని చెప్తారంటే శాస్త్ర విరుద్ధం ఇది. ఆనాటి దేశకాలమాన పరిస్థితుల్ని బట్టి అర్చకులకు ఇచ్చేటటువంటి సొమ్ము వాడికి ఉపయోగపడాలి. ఈ పావలా బిళ్ళలు, 10 రూపాయ బిళ్ళలు ఏమి ఉపయోగపడతాయి? ముష్టివాడికి ఉపయోగపడవే, తీసుకెళ్ళి అక్కడ వేసేయటం. ఇక మీదట భవిష్యత్తులో ఇలా చేయకండి, ఎవరైనా చేస్తే వాళ్ళని వారించండి. నేను చెప్పేది ఎప్పుడు శాస్త్ర ప్రమాణంగా చెబుతా. అంచేత ఆ ప్లేట్లో వేసేటప్పుడు కనీసం 1 రూపాయి, వీలున్న వాళ్ళు 10 పరకో వెయ్యండి. దండం పెట్టండి భక్తిగా వేసేటప్పుడు. ఏదో వేసేయమన్నారు పద్మాకర్ గారని పారేయకండి, అక్కడ దండం పెట్టి వెయ్యండి, మీ కుటుంబాలకు శుభాలు కలుగుతాయి. చక్కగా ముత్యాలు అక్షతలు జల్లారు. ముత్తైదువులు మంగళాశీస్సులు ఇచ్చారు. ఆ సమయంలో ఉత్తర 1000 మంది కన్యకలతో కూడి ముందుకొచ్చింది. అర్జునుడి మీద, ఉత్తరుడి మీద నవరత్నాలతో కూడిన బంగారు పుష్పాలు వేసిందన్నారు. నవరత్న సంచయోదాత్త సువర్ణ పుష్పములు దందడి చల్లె కిరీటి మీద. నవరత్నాలు ఏకంగా ఒక్క ఉంగరం, నవరత్నాలు ఉంగరం చేయించుకోవాలంటే మనకి అమ్మో ఎంత పెంక వస్తుందో. ఆ రోజులు వేరండి. చక్కగా వీధుల్లో నవరత్నాలు పోసి అమ్మేవారు. ఆ నవరత్నాలతో బంగారపు పూలు చల్లారట. అది పేదవాళ్ళు పట్టుకెడతారని చక్కగా పాపం. ఆ విధంగా చల్లేసరికి అందరికీ ఉత్సాహం వచ్చేసింది. మిగిలిన వారు కూడా పరిగెత్తుకొచ్చి ఉత్తరుణ్ణి కౌగిలించుకున్నారు. కొంతమంది నమస్కరించారు. అవి బాబోయ్ భావి రాజు అంటున్నారు. కొంతమంది లడ్డూలు స్వీట్లు నోట్లో పెట్టారు. ఆ రోజుల్లో మంచి లడ్డూలు, దిక్మాలది డాల్డాతో చేసినవి కాదు, నేతితో చేసిన లడ్డూలు పెట్టారు. అవన్నీ పెడుతూ ఉంటే ఆయన తినలేక చచ్చిపోతున్నాడు. ఆ పొగడ్తలు స్వీకరించలేక బాధపడుతున్నాడు. ఇంతలో ఉత్తరుడు ఆప్తులతో అన్నట్ట, తెగ పొగిడేస్తున్నారుగా, నువ్వు వెళ్ళి కౌరవులు జయించావని. బాబోయ్ నేను జయించలా,
కురుబలమున్ జయించుటయు ఆయన తట్టుకోలేకపోయాట. తనది కాని పొగడ్త తాను సేకరించడాయన. కురుబలమున్ జయించుటయు గోవుల తెచ్చుటయున్ బృహన్నల స్ఫురిత భుజా బలంబునన్న చూవే నిజం విధి నాకయేల ఎవ్వరికి గెల్వవచ్చునే ధ్రువంబుగ ఇట్టి సహాయ సంపదం వరయకయున్న మీగెరుగబోలునే నా బ్రతుకెట్టి భంగియో. ఏమంటే నా బతుకు ఏమయ్యేదో మీకేం తెలుసు? అయినా నేను ఎటువంటి వాడో మీకు తెలియదా? నేనేమిటి, కౌరవులు జయించడం ఏమిటి, ఎవడ నమ్ముతాడు ఇది? కౌరవ సైన్యం మొత్తం జయించడం అనేది, ఆవుల్ని మళ్లించడం అనేది నా ఒక్కడి వల్ల కాదు, ఈ రెండు బృహన్నల బాహుబలం వల్ల జరిగాయి. ఇది నిజం. ఇదంతా ఈ బృహన్నలే చేశాడు. ఆ కౌరవ సైన్యాన్ని నేనే కాదు ఎవరూ గెలవలేరు ఆయన కనుక రథం నడపకపోతే. ఈయన సహాయ సంపద లేకపోతే నా బతుకు ఏమయ్యేదో మీకేం తెలుసు అని సారథిని పొగిడాడు. అందరికీ ఇతను యుద్ధం చేశాడనే విషయం మాత్రం తెలియదు. ఆ తర్వాత తెగమెచ్చుకుంటూ అర్జునుడిని పొగుడుతూ మర్యాద వాక్యాలతో రాజభవన ద్వారాన్ని సమీపిస్తున్నట్టు ఆయన. ఇంతలో ద్వారపాలకుడు త్వరగా పరిగెత్తుకుపోయి, ఏమంటే అబ్బాయి గారు వచ్చేస్తున్నారండి, ఉత్తర కుమారుడు అని విరాటుడికి నమస్కరించాట. ఆ రాజు ఇప్పుడే ఆ రధికుణ్ణి, ఆ సారథిని చూడాలని ఉత్సాహంగా ఉంది. ఆ పాపని 10 సార్లు అటు ఇటు వెళ్ళకుండా వర్షానికి తడిసి రేపు జ్వరం వస్తే స్కూల్ ఎగ్గొట్టాల్సి వస్తుంది. వాసుదేవ ఈ విధంగా వచ్చినటువంటి ఆ సారథి కేసి చూసి ఆ ద్వారపాలకుడి కేసి, ఇదిగో ఆ రధికుణ్ణి, ఈ సారథిని చూడాలని ఉంది నాకు, వెంటనే లోపలికి తీసుకురావయ్యా ద్వారపాలక అన్నట్ట. విరాట్ రాజు గారి మాటలు విన్న ధర్మరాజు ద్వారపాలకుడిని దగ్గరికి పిలిచి రహస్యంగా ఇలా అన్నట్ట, ఇదిగో ఇక్కడ నెత్తురు వస్తోంది, ఇది చూస్తే బృహన్నలు కోపగిస్తాడు, నా మీద ప్రేమ ఎక్కువ, ఆయనకి భక్తి ఎక్కువ, కాబట్టి రాజుగారికి ఏదైనా అపకారం చెయ్యొచ్చు, దానివల్ల ప్రమాదం అవ్వచ్చు. నువ్వేం చేస్తావంటే ఇది పూర్తిగా తుడిచి కట్టేసేదాకా ఆయన్ని మాత్రం ఆపేయి, బృహన్నలని ముందు ఉత్తరుని లోపలికి పంపించు, తర్వాత నేను పిలిచింది ఏ చెప్పాక లోపలికి పంపుదు గాని. చూసారు రాజుగారి మీద ఆయనకున్న అభిమానం, అది తొందరపడతాడేమో అర్జునుడు అని. అందువల్ల ఉత్తరుడిని ఒక్కనే లోపలికి పంపు, అతని పంపకు అని చెప్పగా, ఈ మరి ఇంత సుస్పష్టంగా చెప్పేస్తుంటే విరాటరాజు గారు వెళ్ళలేదా? ఆయనకి కొడుకు వచ్చేసాడు, జయం పొందాడనే సంభ్రమంలో ఉన్నాడు. ఈ గొడవ లేదు, ఆయన గొడవ అయింది, అయ్యి బాబాయ్ నా కొడుకు నా కొడుకు నాకు, ఆ విధంగా కొడుకు పెచ్చలో ఉన్నాడు ఆయన. ఒక కుర్రాడు ఫెయిల్ అయ్యాడు నిజానికి, కానీ పేపర్లో పొరపాటున వాడి నెంబర్ పడిపోయేది. ఎలాగో ఇంకా వాళ్ళ నాన్న అండి ఆ రోజు పెట్టాడు 500 రూపాయలు ఖర్చు పెట్టాడు 1981లో. ఆ తర్వాత మర్నాడు కొడుకు ఫెయిల్ అయినట్టు వచ్చింది. ఇంకా ఆయన ఏడాది నిద్రపోతే ఒట్టు 500 పోయింది. అసలు కొడుకు ఫెయిల్ అయ్యాడని కదా ఆయనకి 500 తగలేశాడు. వాడి నెంబర్ పేపర్లో వచ్చేసింది, అన్యాయంగా ఎవడో వేసేసి ఉంటాడు, తగలేశాను. ఆ 500లో నాకు కూడా ₹1 ఐస్ క్రీమ్ ఇప్పించాడు, అదో బాధ. ఈ విరాట్ రాజు గారు కూడా ప్రస్తుతం ఆనంద పారవస్యం. అందువల్ల ఏంటా రహస్యంగా మాట్లాడడం అని అడగలేదు. అనుకూలంగా ఉన్న సమయంలో ధర్మరాజు గారు అలా చెప్పి ద్వారపాలకుడిని బయటికి పంపాడు. ద్వారపాలకుడు వినయంగా అర్జునుడు, అయ్యా మిమ్మల్ని ఇక్కడే ఉంచమన్నారండి. ఎవరనుకుంటున్నారు? కంకుడు గారు. అయితే అన్నగారు ఏదో రహస్యంగా ఉంచమన్నాడేమో అని అనుకుని ఆయన ఉండిపోయాడు. ఉత్తరుణ్ణి మాత్రం లోపలికి తీసుకురమ్మన్నారండి అని తీసుకెళ్ళాడు. అతడు రాగా అని తండ్రి పాదాలకు నమస్కరించాడు. విరాట్ రాజు గారు పులకించిన శరీరంతో ఆనంద బాష్పాలతో కుమారుని అలాగే కౌగిలించుకుని ఉండిపోయాడు కాసేపు. ఆ తర్వాత మళ్ళీ ఆయనకి నమస్కరించి అక్కడే ఉన్న కంకుబట్టుకి పాద నమస్కారం చేసి, అంటే మామూలుగా బ్రాహ్మడికి దండం పెడుతున్నాడేమో అనుకుంటాడు విరాట్ రాజు గారు. ఆ నమస్కరించేటప్పుడు ముఖం పైకెత్తాడు. ఆయన ముఖం దగ్గర గాయం చూచి కంగారు పడి ఇదేంటి అన్నాడు. అంటే తెలిసిందిగా మరి ధర్మరాజని, అందుకని కంగారు పడితే, ఏ నీ విజయము పొగడగా తానప్పుడు పేడి పొగడ దానం కోపం పూనిన సైర్యంపక నాచే నడిచితి సారెగొని విశృంఖల వృత్తి. నేను నీ విజయాన్ని తెగ పొగిడా, ఈ బృహన్నల పొగిడాడు వీడు. దాంతో ఒళ్ళు తెలియని కోపాన్ని అణుచుకోలేక ఈ పాచిక తీసుకుని వాడిని కొట్టా. దెబ్బ తగిలిందనగా ఉత్తరుడు సంభ్రమాశ్చర్యాలతో లేచిపోయి ధర్మరాజు మీద అధిక గౌరవంతో దండం పెట్టి క్షమించండి అని విరాట్ రాజు గారికి తిరిగి, మహారాజా వీరు తప్పు చేశారు, ఇది తగదు, వీరు ఏం చెబితే అది మనం అంగీకరించాలి, మహాత్ములు శాస్త్ర ప్రమాణం తెలిసిన వాళ్ళు ఏం చెబితే అది వినాలి, అది ఇది అని మారు మాట మాట్లాడరాదు, ఇది తప్పు. ఎంత పని చేశారండి, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడటమే తప్పు అంటే దెబ్బ కొట్టేశారా? చెప్పడానికి వీల్లేదు మరి ధర్మరాజుని. అందుకని బాధపడిపోయి ఇంకా ఇలా అన్నట్ట, వినయంగా ప్రార్థించండి ఆయన్ని,
మంచి నడవడిక కలిగిన మహాత్ములైన ఈ ఉత్తమ ద్విజులను అవమానించిన రాజుకి ఆయుష్ సంపద రెండూ పోతాయి. అవనీసులకేళ్ళ కల్గు ఆయువు సిరియున్. ఇటువంటి ఉత్తములు కోపిస్తే మనలాంటి రాజులకు ఆయుర్దాయం సంపదలుంటాయా అనగా భయపడి విరాటరాజు గారు వినయంగా భక్తితో వేడుకుని, అయ్యా నన్ను క్షమించండి, తెలియని ఆగ్రహం, కొడుకు మీద వ్యామోహం అలా చేసింది నన్ను అనగా ధర్మరాజు నవ్వుతూ, నాకు కోపం ఎక్కడిది, ఈ రాజు చెడ్డవాడు కాదు, ఇది యొక్క కీడు ప్రొద్దునయ్యం కాని ఇది ఒక తొందరపాటు దుర్ముహూర్తంలో కలిగింది. ఒక దుర్ముహూర్తం ఏదో వచ్చింది ఇప్పుడు, ఆ దుర్ముహూర్తంలో తొందరపాటులో విసిరేశాడు. ఒరిజినల్ గా ఆయన దుర్మార్గుడు కాదు, ఆయన మమ్మల్ని అంత ప్రేమగా చూసి రాజ్యమే కావాలంటే స్వీకరించమనే ఉత్తముడు ఆయన అని తీర్చాట. ఆ తర్వాత విరాటరాజు గారు సంతోషించాడు, అమ్మయ్య ధర్మరాజు కోపం రాలేదని. ఎందుకంటే ఇక్కడ ఉత్తరుడికి బయట పెట్టడానికి కుదరదు. కంకుడిని ఇంత గౌరవించడం ఏమిటో తండ్రి అడిగితే జవాబు చెప్పాలి. అందుకని చివరికి ఉత్తమ ద్విజుడిని అవమానించకూడదని చెప్పాడు. అప్పుడే లోపలికి పంపించారట మెల్లగా బృహన్నలని, ధర్మరాజు సైగ తీసుకుని. బృహన్నలను కూడా ఆదరించి విరాటరాజు గారు కుమారుడితో ఇలా అన్నాడు. ఇంకా అప్పటికే అర్థం అలా బృహన్నల గొప్పతనం ఆయనకి. కొడుకును అడుగుతున్నాడు, కుమారా, ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, ద్రోణసుతుండును, కర్ణుడు పశుత్రాణపరాయణత్వమున దర్ప సముజ్జల భంగి ఉల్ల సత్పాణ పరంపరల్ గురియ పార్థివుడు వెనుదన్ని చూడ అక్షీణ జవంపున కవియు సేనకు మార్కొన అకలించితే. ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు, ఎంతమంది వీరులు ఆవులు మోసుకుపోవాలి అనే ఉద్దేశ్యంతో గర్వించి బాణ సమూహం కురిపిస్తూ ఉండగా, వెనకేమో దుర్యోధనుడు వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడి ఉండగా, మహామీద వేగంగా మీదకు వచ్చే కౌరవ సైన్యాన్ని ఎలా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డవారు? అసలు ఎలా ఎదుర్కోవడానికి సంసిద్ధుడు అయ్యావు? జయించడం దేవుడరుగు, వాళ్ళని చూస్తేనే ఉంటే గుండెలు బేజారెత్తుతాయి. ఇది ఎలా చేసావు? ఉత్తరా, నీకు బాసట లేదు, సహాయం లేదు. పరాక్రమంతో మదిరించి ఎదిరిస్తే ఆ కౌరవ సైన్యం తొలగిపోవలసిన చోట తొలగిపోతుంది. ఇతరత్ర ఉండే వీరులు చుట్టముడతారు. పైగా కౌరవుల సైన్యం ఎటువంటిదంటే బాణాలతో ఒకవైపు నాశనం చేసేలోపు ఇంకో వైపు వచ్చి కమ్ముకుంటారు. అటువంటి వాళ్ళు వేగంగా వస్తారు. వాళ్ళ బాణాలు చెచ్చర పిడుగులు. ఈ సేనలన్నీ ఒకేసారి వచ్చి మీద పడితే ఎలా జయించావో నాకు ఆశ్చర్యంగా ఉంది. పైగా వాళ్ళు ఎటువంటి వీరులు? ఒకడు పరశురామును అర్చినవాడు, ఒక్కరుండు ధనువునకు గురుండు, దాన హరువరమున పుట్టి అక్షీణ బల విక్రమములనొక్కడొప్పు మారులేక. ఆ కురువీరుల్లో ఒకడు పరశురాముణ్ణే ఓడించినవాడు భీష్ముడు, ఇంకొకడు ధనుర్విద్యా గురువు ద్రోణాచార్యుడు, మరొకడు పరమేశ్వరుడి వరం వల్ల జన్మించి బల పరాక్రమాల్లో ఎదురులేనివాడు అశ్వత్థామ. ద్రోణుడికి సంతానం లేకపోతే శివుడి కోసం కఠోరంగా తపస్సు చేశాట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, నీ అంశ వల్ల ఎవ్వరికీ జయించ వీరు కానివాడు, తపశ్శక్తి కలిగిన నీ వీరులకు నీతో సాటి వచ్చే వీరుల చేతిలో తప్ప ఎవరి చేతుల్లో ఓడనివాడు, అటువంటి కుమారుడు కావాలి అని కోరాట. అందుకే రుద్రుడి యొక్క వరం పొందిన అర్జునుడు తప్ప మరొకడు ఎవడు అతను జయించలేకపోయాడు తనలో. అంతటి వీరుడు కావాలి అనగా ఆయన వెంటనే అలాగే వరం ఇచ్చాడు. శివ, యమ, కామ, క్రోధాలు 4 వల్ల పుట్టాడు అని భారతంలో చెప్పారండి. శివుడి అంశ ఒక భాగం, యముడి అంశ ఒక భాగం. యముడి అంశ ఒక భాగం ఉంది కాబట్టే నిద్రపోతున్న సైన్యాన్ని, తర్వాత ఈ శిఖండిని, ద్రుపదుడి యొక్క కొడుకైనటువంటి మన వీరాది వీరుడు దృష్టజుమ్నుడి వీళ్ళందరినీ చంపేశాడు, ఉప పాండవుల్ని. అది యమ అంశ. శివ యమ అంశాలే కాకుండా కామం, క్రోధం, ఈ 2 ఉన్నాయి వాడికి. కోరికలు, క్రోధం. కోరికలు ఎక్కువ వాడికి. కృష్ణుడు చక్రవాడికి అంటే ఏకంగా వాడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నీ చక్రం నాకు ఇచ్చే అన్నట్ట. కృష్ణుడు తెల్లబోయి, ఇంతవరకు ఎప్పుడు నా చక్రం ఎవరు అడగలేదు, ద్వారకా నగరంలో నెల్లాళ్ళు నా తిండి తిన్నావు కదా, చక్రం అడుగుతున్నావు, సరే తీసుకో అన్నట్ట. వాడు అక్కడికి వెళ్ళాడు. ఆ చక్రం మీద చెయ్యేసి పైకి లేపాడు, చక్రం లేవలా. ఎడం చెయ్యితో లేవలేకపోతే కుడి చెయ్యి వేసి లేపాడు, అప్పుడు లేవలా. 2 చేతులేసి బలంగా ఎత్తాడు, అప్పుడు లేవలేదు.
అప్పుడు లేవకపోతే ఏమయ్యా లేవటం లేదేమిటన్నట్ట. ఈ చక్రం నేను 5000 సంవత్సరాలు గంధమాదన పర్వతం మీద తపస్సు చేసి పొందానయ్యా, అది ఎవరు ఎత్తలేరు. అయినా ఒక విషయం, అర్జునుడు నాలో సగం. ఎప్పుడు అర్జునుడు కూడా వేళాకోవడానికి చక్రం ఏమని అడగల. మా ఆవిడ సరదాకు కూడా అడగలేదు. సత్యమామ ఆవిడ అడిగితే ఇచ్చేస్తాడు ఈయన. ఆవిడే అడగలేదు. నీ దుంపతగా నీవు చక్రం ఎందుకు అడిగావన్నట్ట. ఎందుకా, ఎప్పటికైనా ఈ చక్రంతో నిన్ను చంపాలని నా కోరిక అన్నట్ట. రేపు ఎప్పుడైనా యుద్ధం రాకపోతుందా ఈ చక్రం వేసి నిన్ను చంపాలని కృష్ణ? అయినా కుదరదు కదా ఈ చక్రం నాకు అందడంలా. సరే, నా దగ్గర ధర్మశరం అనే ఒక అస్త్రం ఉంది. ఆ అస్త్రం వేసి యుద్ధంలో ఎప్పటికైనా నిన్ను ధ్వంసం చేయకపోతే నేను అశ్వత్థామనే కాదన్నాడు వాడు. అటువంటి వీరుడు. దానికి గల కారణం కామం, క్రోధం ఎక్కువ. ఆ క్రోధం వల్ల నిద్రపోతున్న వాడు చంపేశాడు వాడు. ఈ 4 అంశాలతో పుట్టాడు అశ్వత్థామ. తర్వాత చివరిలో ప్రశాంత చిత్తుడై తపస్సు చేసుకుని ఉన్నాడు. చిరంజీవి ఇప్పటికి కూడా బతుకున్నాడు. కృపాచార్యుడు అశ్వత్థామ చిరంజీవుల్లో ఒకళ్ళు వీడు. అటువంటి అశ్వత్థామతో ఎలా యుద్ధం చేసావు, అది ఇప్పుడు ఈయనకి ఆశ్చర్యం. ఈ బ్యాక్గ్రౌండ్లు తెలుసునండి, ప్లే గ్రౌండ్లు. అందుకని అశ్వత్థామ ఒకడు, ద్రోణుడు ఒకడు, భీష్ముడు ఒకడు, వీళ్ళతో యుద్ధం చేసావా? ఇంకా తక్కిన వాళ్ళు కూడా తక్కటి వారలు సొరల దైత్యులనైనను పోరగెల్చువారు. తక్కిన వాళ్ళు కూడా దేవతల్ని జయించగలరు. ధృతరాష్ట్రుని కుమారుల్లో ఒక్కడొక్కడు భూమండలం జయించగలడు. వీళ్ళని ఎలా జయించావు? గోవులు ఎలా మరలించావు? పరాక్రమవంతుడైన దుర్యోధనుడు మానభంగాన్ని కోర్చుకుని పారిపోయాడు. నాకు ఆశ్చర్యంగా ఉంది. నీ విజయం ఎలా అంగీకరించాడు? ఎలా అపకీర్తి పాలయ్యాడు? యుద్ధ వృత్తాంతం చెప్పనగా, తండ్రి ఆయన చెప్పినట్టుగానే నేను యుద్ధంలో జయం పొందలేదు. గాలి తుస్సుని తీసాడు. ఒకసారి లారీ టైర్లో గాలి తీస్తే ఢామని శబ్దం వచ్చి పక్కన వాడు ఎగిరిపోయినట్టే ఉత్తర విరాట్ రాజు గారు ఎగిరి పక్కన పడ్డాడు దెబ్బకి. మరి ఎలారా అన్నట్టు హీనస్వరంతో, ఆ కౌరవ సైన్యాన్ని గెలవలేదు, ఆవుల్ని నేను తిప్పలేదు, మన ఆరాధ్య దైవానుగ్రహం వల్ల ఒక దేవకుమారకుడు వచ్చాడు. ఇంద్రుడి కొడుకేగా మరి అర్జునుడు, అందుకని దేవకుమారుడు. ఓ మహాత్ముడు ఆ సమయంలో నన్ను రక్షించాడు, కౌరవుల్ని జయించాడు, ఆవులు మళ్లించాడు. అయి బాబోయ్, దుమ్ము రేగిపోతూ నేల ఈనినట్టుగా పెడుతున్న కౌరవ సైన్యాన్ని చూచి నేను వణికి పారిపోతూ ఉంటే నన్ను తీసుకొచ్చి రథం మీద కూర్చోబెట్టుకుని సారథ్యం చేయించాడు నా చేత. కౌరవ సైన్యం ఆలమందని తొలగిపోతుంటే ఆ దేవకుమారకుడు ఎదిరించాడు. దుర్యోధనుడు కనబడకపోతే రథాన్ని పక్కకి తోలి సైన్యాన్ని ఆపి ఆవులన్నిటినీ తోలి ఆ తర్వాత కౌరవుల మీదకి వెళ్లి ఉత్సాహంతో ఎదుర్కొన్నాడు. కురురాజుకి అతనికి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. అందరినీ జయించాడు. శత్రుంతపుడు వంటి కురుకుమారుల్ని చంపాడు. కర్ణుడి తమ్ముడిని చితక్కొట్టి చంపి పారేశాడు. కర్ణుడి శరీరంలో బాణాలు కొట్టి పారిపోయేలా చేశాడు. గురువు గారిని, గురుపుత్రుణ్ణి, ఒకరిని అందరినీ పారద్రోలాడు. మహావీరుడు భీష్ముడినే ఓడించాడు. అంతటి వీరుడి యొక్క అనుగ్రహంతో వెనక్కి తిరిగాం మేము. అతని అనుగ్రహం ఇది అనగా విరాటరాజు గారు ఆశ్చర్యపోయి, అతడు ఏడి కనపడ్డాం, ఆ పురుషుణ్ణి చూడాలి, కౌగిలించాలి, వినయంతో అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించాలి, భక్తితో సేవించాలి, షోడశోపచారాలు చెయ్యాలి. ఏకైక పుత్రుడు అయిన నిన్ను నాకు అంటగట్టాడు తిరిగి. లేకపోతే ఈ కడుపు మంటతో నేను బతికేవాడినే బాబోయ్ అన్నట్ట. ఎక్కడున్నాడు తీసుకురా అంటే ఉత్తరుడు నవ్వి, అతను ఇప్పుడు ప్రస్తుతం అంతర్ధానం అయ్యాడు, రేపో నేడో కనపడతాడు తన ఇష్టం వస్తే. పరాక్రమం చూస్తే అతడు దేవకుమారుడే అనిపిస్తోంది. అతడు కేవలం ఆవులు మళ్లించడానికే కాక మన మీద ప్రేమతో మనతో ఏదో పనిబడి వచ్చినట్టున్నాడు. మనల్ని ఆదరించిన తీరు చూస్తే మన వంశానికి కీర్తి తెచ్చి భవిష్యత్తులో రక్షించాలనే కోరికతో వచ్చినట్టుంది అన్నాడు. అని ఈ విధంగా చూచి ఉత్తరుడు తండ్రికి సంతోషం కలిగించాడు. అప్పుడు ధర్మరాజు ఉత్తరీయంతో ముఖంలా కప్పేసుకుని సరిగ్గా ఈ గంటి చూడకూడదని, దెబ్బ కనపడకూడదు, అర్జునుడిని సరిగ్గా చూడలేదు. అర్జునుడు లోపల శంకిస్తున్నాడు, అన్నగారు నాకేసి ఆనందంగా చూడటేమి, ఏమిటి కారణము అని. ఆ సమయంలో విరాటరాజు కుమారుడి వల్ల అర్జునుడి పరాక్రమం విని కూడా, ఎవడో దేవకుమారకుడు, ఈ బృహన్నలు ఇంకా రథం నడిపినవాడే అనుకుంటున్నాడు పాపం. అనుకుని నపుంసక రథం నడిపా, నువ్వు కూడా వెళ్ళిరా అన్నాడు. ఇంతే. బృహన్నలు కూడా బయటకు వచ్చేసి ఉత్తరుడితో భలే నేర్పుగా మాట్లాడేవయ్యా, అసత్యం ఆడకుండా ఉన్న చెప్పావు, దేవకుమారుడు అండంలో నీ పాండిత్యం తెలుస్తుంది అనగా, యుద్ధంలో పనికిరాని కానీ మాటల యుద్ధంలో నన్ను మించిన వాళ్ళు లేరయ్యో అన్నట్టుగా ఇలా చూశాడు ఆయన. ఆ తర్వాత ధర్మరాజుకు కూడా ఎంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ధర్మరాజు పేరు ఎందుకు అంటే ఇద్దరికి తెలుసు కాబట్టి. విరాట్ రాజు గారు కంకుపట్టుని వెళ్ళమన్నాడు. అర్జునుడు రహస్యంగానే సైగ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఉత్తరుణ్ణి వెంట పెట్టిన అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ సుధేష్ణ బెంగగా ఉందిగా, మరి కొడుకు ఏమయ్యాడు అని. అందుకని కొడుకుని చూడాలి. ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళగా ఉత్తరుడు సుశర్మను ఓడించిన విషయం అన్ని విని తండ్రి ద్వారా ఆనందపడి
ఆ తర్వాత తల్లికి తన విషయాలు మళ్ళీ చెప్పాడు. ఈ లోపు అర్జునుడు నాట్యశాలకు వెళ్ళి అమ్మాయి ఉత్తరాయి లారా అన్నాడు. వచ్చింది ఆవిడ వాత్సల్యంగా ఆదరించి, ఇదిగో నువ్వు బొమ్మ పొత్తికలు అడిగావు కదా, గుడ్డలు పట్టుకొచ్చా అని ఆ గుడ్డలన్నీ కూడా చక్క బొమ్మలకు చుట్టుకోవడానికి ఇచ్చేశాడు. ఈ విధంగా కృతకృత్యుడయ్యాట. రాత్రికి అందరూ కలుసుకోవాలని ఒక వార్త పంపేశారు. ఎవరి ద్వారా పంపారో తెలియదు, వాళ్ళంతా సీక్రెట్స్, టాప్ మోస్ట్ సీక్రెట్ వాళ్ళు, ఎవ్వరికి దొరకరు. ఆ పూట అర్జునుడు చకచక యుద్ధం నుంచి వచ్చాడు కదా, చెమట అవి పోవడం కోసం శుభ్రంగా స్నానం చేసి మంచి తెల్లని వస్త్రాలు కట్టుకుని అత్యద్భుతమైన తన అసలు రూపం ధరించి, పేడి రూపం దెబ్బతో పోయింది మొత్తం ఆయనకి. భోజనం చేశారట. ఆ పూట ఆయన అర్జునుడు ఒక్కడు చేసిన భోజనంతో యావత్ భారతదేశం ఒకరోజు విందు భోజనం చేయొచ్చా అన్నట్టుగా చేశాడు ఆయన. ఎందుకని? అజ్ఞాతవాసం పూర్తయిన సందర్భంలో, ఉపవాసం పూర్తయిన సందర్భంలో హాయిగా భోజనం చేశాడు ఆయన. ఇంకా ధర్మరాజు గారి మందిరంలో కలుసుకోవాలి రాత్రికి అనుకున్నారు 5గురు కూడా, ద్రౌపదితో పాటు. అనుకున్న సమయానికి రాత్రి దాదాపు 11 అవుతూ ఉండగా జనాలందరూ సద్దు మడుగుతూ ఉంటారు కనుక, పూర్వం ఎప్పటికి వల్ల వీధి లైట్లు ఉండవుగా, ట్యూబ్ లైట్లు, మణిద్వీపాలే. అందుకని రహస్యంగా వచ్చారు. 5గురు ద్రౌపది కూడా కలుసుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ధర్మరాజు గారు ఎత్తైన ఆసనంలో కూర్చున్నాక అందరూ కింద కూర్చున్నారు. ధర్మరాజు గారికి నమస్కరించారు. భీముడు తక్కిన వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కౌగులించుకున్నారు. ఆవులు వెనక్కి తిప్పడం, ఈ ఉత్తరుడి కట్టం అన్ని పరస్పరం చెప్పుకున్నారు. అప్పుడు అర్జునుడు ధర్మరాజును చూస్తూ భీముడి కేసు చూసి ఇలా అన్నట్టు, మళ్ళీ అన్నయ్య భీమసేన, మొగమొప్పదు నా దశ ఈ జగతీనాథునకు ఏ విచారించియును తగదీనికి కారణమిదియగునని ఏర్పరూపనేరనయ్యదనెట్లు. ఈ మహారాజు సాయంకాలం నుంచి చూస్తున్నాను, నా వేపు చూడడానికి ముఖం చాటు చేస్తున్నాడు, సరిగ్గా సుముఖత చూపించటంలా, ఎంత ఆలోచించినా కారణం తెలియటంలో నేను ఏం తప్పు చేశాను, యుద్ధానికి వెళ్ళడం తప్ప ఒకవేళ అనుమానం, అన్నకి చెప్పకుండా యుద్ధానికి వెళ్ళిపోయాను అనుకుంటే అన్నగారు అలాగా మొహం చాటేయకుండా ఉండడు, అన్నీ చూసుకునే వెళ్ళాను, మన అజ్ఞాతవాసం పూర్తయిందని తెలుసు నాకు, అందుకు బయటపడ్డాను, కాబట్టి ఎంత ఆలోచించినా తగిన కారణం నాకు తెలియడం లేదనగా, ఏమనుకోకని ధర్మరాజు అబద్ధం ఆడలేడు. అందుకని అర్జున, ఒండేమీ లేదు, మరొకటేం లేదు, విరాటుండాత్మతనూజు పొగడుడును దుర్దమ దుర్దండతగలుగు బృహన్నలయొండ కొరత ఏమి పగర నోర్చుట కంటి. విరాట్ రాజు గారు, నా కొడుకు చాలా గొప్పవాడు, కౌరవులు జయించాడని తెగ పొగుడుతున్నాడు. అని మొహం, కౌరవ సైన్యం వంటి వీరులు జయించాలంటే నీ కొడుకు బలం ఎక్కడ సరిపోతుంది, నీ కొడుకు గోళీకాయలు ఆడుకోమన్నా గూటింపెళ్ళు ఆడుకోమన్నా ఆడుకుంటాడు, ఇదంతా బృహన్నల యొక్క పరాక్రమం, ఆయనదే ఈ శక్తి అంతా అన్నా. దాంతో ఒళ్ళు మండింది. పేడిని పొగడతావా అని పాపం అవివేకి కోపంతో చేతులుండే పాచికతో కొట్టాడు. అప్పుడు రక్తం వచ్చింది, ద్రౌపది తుడిచింది అని ఆ గాయం చూపించాడు, ఇదిగో అని. ఒళ్ళు భక్కున వండిపోయింది భీముడికి. ఆ దుష్టాత్మం తనయాది బంధుయుతముగా అనిచెద చెము ప్రోలిక నియ నంగము వంగన్. వెనక ముందు చూడకుండా లేచిపోయి ఉద్దండ గదాదండం ఉన్నా లేకపోయినా చెట్టు పీకేసి ఆ దుర్మార్గుడిని బంధువులతో పాటు పచ్చడి చేసి అమలోకానికి పంపేస్తా, కీచకుడి బావమరిది కదా అని చేత గుత్తి ఎక్కడికి పోతుంది అన్నట్ట. అర్జునుడికి కోపం వచ్చేసింది. అర్జునుడు సరే ధర్మాత్ముడే, అంత తొందరగా కోపం రాదు, కానీ అన్నగారికి దెబ్బ తగిలితే ఆయనకి చాలా బాధ. ధర్మరాజు మీద వారికి ఉండే భక్తి అటువంటిది. అందువల్ల కోపంతో తన అంతరం తెలియక, తన బలం ఏమిటో మన బలం ఏమిటో తెలియక అధముడు అన్నగారిని కొడతాడా, ఇప్పుడే పట్టుకుని తల గొరిగి చంపేస్తాను వాడిని, ఈ విరాట్ రాజు గారి రాజ్యం అంతా నువ్వే పరిపాలించుకుందు గాని అనగానే ధర్మరాజు లేచిపోయి, తమ్ముళ్ళలారా కోపగించకండి, అక్కట ఎంతకు ముందరేమియున్ మనల నెరుంగడు అవిభుడు, ఆతని మాటున పూనికి తీర్చుకొంటిమి, ఆతనికొక ఎగ్గు చేత ఉచితం ఎరింగెడునట్లు కాగా పోయిన కనియున్ దురుద్ధతి వహించిన జూతముగా కపెమ్మటం. ధర్మరాజు కంగారు పడి లేచాడు. కోపగించకండి, పాపం ఆ విరాట్ రాజు గారు ఇంతవరకు మనం ఎవరో తెలిసినా తెలియదు, మనం అడుగు పెట్టగానే రాజ్యం ఇస్తాను, శాలలు ఇస్తాను, లేకపోతే ఇంకేదన్నా కావాలంటే కోరుకోండి అన్న మహాత్ముడు ఆయన. ఆయన అనుగ్రహం వల్ల అజ్ఞాతవాసం ప్రతిజ్ఞ చాటును తీర్చుకున్నాం. ఇంతకాలం మనల్ని ఎప్పుడు ఒక్క మాట అనకుండా ప్రేమగా తిండి పెట్టి పోషించాడు, గౌరవించాడు. నిన్నగాక మొన్న యుద్ధంలో మన ఏమన్నాడు, నా రాజ్యం మీరే పాలించుకోండి అన్నాడు. ఏదో కొడుకు మీద వ్యామోహంతో తొందరపడి కొట్టాడు. ఇప్పుడు అతనికి అపకారం చేయడం తగదు. అది ధర్మరాజు అంటే. ఆ ధర్మం అక్కడ ఎక్కడికక్కడ నొక్కకపోతే పాండవులు గొప్పతనమే లేదు పొమ్మన్నారు.
ఆ మహానుభావుడు ఒక్కడలా ఉన్నాడు. అందుకే ఆయన పేరు చెబితే మనం విరాట పర్వం చెప్పాలి అనుకోగానే 31వ తారీఖు నాడు వర్షం మొదలైపోయింది. నేను సుస్పష్టంగా ఏమన్నాను, విరాట పర్వం వరద వర్షం వచ్చి తీరుతుంది, సుభిక్షం వస్తుంది, దుర్భిక్షం తొలగుతుంది అన్నాను. ఇప్పటి వరకు రోజు వర్షం కురుస్తూనే ఉంది జరుగుతున్నప్పుడు, 1-2 రోజులు తప్ప. ఇప్పుడు చివరి రోజుల్లో మళ్ళీ ధర్మరాజు గొప్పతనం నిన్నటి నుంచి ఇక చాలు బాబు వర్షం అన్నంత కురిసింది. హర్షం, ధర్మరాజు పేరు చెబితే కురుస్తుంది వర్షం. అంచేత ఆ మహాత్ముడు ఏమన్నాడు, మనం ఎవరమో తెలియక ఆయన మన గౌరవించాడు, ఇప్పుడేమనద్దు. మనం ఎవరమో తెలిసిన తర్వాత కూడా అతడు మనల్ని ధిక్కరిస్తే అప్పుడు చూద్దాం, పొగరుబోతుగా వ్యవహరిస్తే. ప్రస్తుతం అతని జోలికి వెళ్ళద్దు, రేపు మనల్ని బయట పెట్టుకుందాం. మనం బయటపడ్డాక మనల్ని లెక్క చేయక పొగరుబోతుగా వ్యవహరిస్తే అప్పుడు చూద్దాం అని పలికి ధర్మరాజు వారి విచారం పోగొట్టాడు. సరే, ఇది ఇలా కాక ఇంకో విధంగా చేయడం తగదు కదా అని తక్కిన వారి వైపు చూశాడు. మిగతా వాళ్ళని అందరూ శాంతించారట. అయినా మహారాజా, మీరు ఏం చెబితే అదే కర్తవ్యం, మీరు ఏదంటే అదే అన్నారు. ఆ తర్వాత విరాట్ రాజు గారికి తామెవరో తెలియజేయాలి. ఎలాగా? దానికి బాగా ఉపాయం ఆలోచించారు వారు. రేపు ఉదయం ఆ సభకి వెళ్లి రాజసభకి రాజు వచ్చే సమయానికి తమ రహస్యం బయట పెడదాము అని నిశ్చయించారట. ఆ రాత్రి గడిచింది, శుభ్రంగా తెల్లారింది. పాండవులు స్నానం పూర్తి చేశారు, ప్రాతకాల కృత్యాలు పూర్తి చేశారు. తెలుపులగు చీరలును పూతల పువ్వుల నొప్పి రాజతనయాను గుణోజ్జల మాననీయ వేషములు అలవడగూడుకుని నగరి కరిగిరి ప్రీతి. వారంతా తెల్లని వస్త్రాలు ధరించారట. ఎప్పుడు తెల్లని బట్టలు శుభానికి చిహ్నం, అందుకని కట్టుకున్నారు. మంచి పట్టు వస్త్రాలు, తెల్లని విలువైన వస్త్రాలు ధరించారు. యమధర్మరాజు అజ్ఞాతవాసం పూర్తవగానే వారందరికీ ఆ బట్టలు పంపాడు ఆ రహస్యంగా. అవి కట్టుకున్నారు, ధర్మదేవతా వస్త్రాలు అవి. మంచి గంధం పూసుకున్నారు, పుష్పాలు ధరించారు. పూర్వం జడల్లో పువ్వులు పెట్టుకునేవారు మగవాళ్ళు కూడా, ఆడవాళ్ళలాగే. మంచి జుట్లు ఉండే వాళ్ళకి, ఇప్పుడు ఆడవాళ్ళకే పిలక జుట్లు వచ్చాయి, కలియుగం ఇది. పువ్వులు ధరించి మెడలో దండలు వేసుకుని మంచి రాజకుమారులు ఏ వేషాలు వేసుకోవాలో ఆ వేషాలతో సంతోషంగా కలువుకోవటానికి వెళ్ళారు. వెళ్ళగానే చని ధర్మసుతుడు సింహాసనమున భీమాదుల ఆత్మ సముచిత రుచిరాసనముల సభాస్థలిం కైకొని పంచాగ్నులను బోలె కూర్చున్నంత. విరాట్ రాజు గారి సభాభవనంలోకి వచ్చేశారు ధర్మరాజు గారు. వచ్చి రాగానే వెళ్ళి విరాట్ రాజు గారు ఎప్పుడు కూర్చునే రాజసింహాసనం మీద ఠీవిగా కూర్చున్నాడు. వెళ్ళి సింహాసనం మీద ఆయన కూర్చున్నాక భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పక్కనుండేటటువంటి మంచి మిత్రులు, సామంతులు కూర్చునే ఆసనాల మీద కూర్చున్నారు, తగిన ఆసనాల్లో. అప్పుడు వాళ్ళు 5గురు పంచాగ్నుల్లో ఉన్నారట. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, సభ్యాగ్ని, అవసధాగ్ని, ఇవి యాగాదులకు సంబంధించిన అగ్యాలు. వీటిని పంచాగ్నులు అంటారు. ఈ పంచాగ్నుల మధ్యలో పార్వతి తపస్సు చేసిందనేవారు. ఇప్పుడు పాండవులు అలా ఉన్నారు పంచాగ్నుల్లాగా. దక్షిణాగ్ని ఎవరు? ధర్మరాజు గారు. దక్షిణ శబ్దానికి సమర్థుడని ఒక అర్థం. దక్షిణ దిక్కుకి ఎవరు అధిపతి? యముడు. యమధర్మరాజు యొక్క అంశీన కాబట్టి దక్షిణాగ్ని అట ఆయన. ఇంకా ఆహవనీయాగ్ని భీముడు, వాయు పుత్రుడు గనక. గార్హపత్యాగ్ని అర్జునుడు. సఖ్యాగ్ని నకులుడు. అవసధాగ్ని సహదేవుడు. ఈ 5గురు కూర్చున్నారు. అలా కూర్చునే సమయానికి మంచి సంతోషంతో తాను పిల్లవాడితో కలిసి, తన కొడుకు ఉత్తరుడితో కలిసి, ఇంకా వీరుల్ని మంత్రుల్ని వెంట పెట్టుకుని, కొందరిని అలంకరించుకుని, పువ్వులు పెట్టుకుని, ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు, చెట్లు కిష్కుములు కొట్టుకుని, పెర్ఫ్యూమ్స్ ఆ రోజుల్లో కూడా అద్భుతంగా ఉండేవి, అవన్నీ వేసుకుని కొలువులోకి వెళ్లి సింహాసనం మీద కూర్చోవాలనే ఉత్సాహంతో మహానుభావుడు విరాట్ రాజు గారు వస్తున్నాడు. పాండవులు ఆశ్చర్యపోయాడు. అందులో నిన్నేమో దెబ్బ కొట్టాడు, ఇప్పుడేమో వీళ్ళు వచ్చి కూర్చుని ఉన్నారు. అందుకని వాళ్ళు వచ్చి కూర్చునేసరికి సులకనగా చూసి ఇలా అన్నాక, ఇది ఏమి కంక, నీ ఉన్మద వృత్తిని శంక దక్కి మా గద్దియపై పదిలంపుగా కూర్చుండితివి, అదియునుగాకిప్పుడు దిగ అహంకారమున. ఏమయ్యా కంకపట్టు, ఇదేమిటి? ఏదోలే బ్రాహ్మడివి 4 మెతుకులేస్తే బతుకుతావని చెప్పి నీకు కొలువిచ్చానా, నిన్ను గౌరవించానా, బోర్డు డబ్బిచ్చానా, జీతం ఇచ్చానా? ఇప్పుడు ఏమాత్రం జంకు గొంకు లేకుండా నా సింహాసనం మీద పదిలంగా కూర్చునోపోయిగా కదలకుండా. అంతేకాక నేను వచ్చిన అహంకారంతో ఈ
ఈ సింహాసనం దిక్కుండా కూర్చున్నావు, పోనీ కూర్చుంటూ కూర్చున్నావు, రాజుగారు వస్తే దిగాలి కదా, అప్పుడు దిగట్లా, నా సీట్ లాగేసుకుంటావా అనగా విని మందహాసం చేసి సంక్రందన నందనుడు ఇలా అన్నట్టు అర్జునుడు లేచి ఠీవిగా, అర్జునుడే మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో ఆయనే చెప్పాలి సమాధానం అంటే, అందుకని లేచి ఇలా అన్నట్ట, రాజా విరాట్ రాజా, నడదీవియలు చేసే నగరికి మాణిక్య మొగుటముల్పు నిన్న మనుజపతులా తగునాజ్ఞ సూయానముగా నొనరిల్చే మంచిగా నేల 4 చెరవులకును ప్రీతార్థి జనుల సచేతన త్యాగ ధ్వజములుగా అన్ని దేశముల బరబే దిక్కులన్నిల్టను తెలుపారు పోతగా విల్చై ఉజ్వల యశో విభ్రమంబు రాజసూయాధ్వర ప్రవర్తకుడు నిత్య సత్య భాషా మహావ్రతశాలి పాండురాజు దుగ్ధ పయోనిధి రాజు ధర్మరాజు సొమ్ము రాజా. ఈయన పాండురాజు అనే ఒక పాల సముద్రంలోంచి పుట్టిన చంద్రుడు ఈ ధర్మరాజు. పాండురాజు ఓ పాల సముద్రం, అందులోంచి జన్మించిన చంద్రుడు రాజచంద్రుడు ధర్మరాజు. ఈయన ఎటువంటి వాడో తెలుసా? కెంపులు పొదిగిన కిరీటాలు ధరించిన రాజులు ఈయన ముందు చేతులు కట్టుకుని అటు ఇటు తిరుగుతారు. రాత్రిపూట రాజులు చేతులు కట్టుకు తిరుగుతుంటే ఆ చీకట్లో ఈ రాజులు ఎలా ఉన్నారట? తిరుగుతున్న దివిటీల్లా ఉన్నారట. రాత్రిపూట చీకటి తొలగడానికి కాగడాలే తిరుగుతున్నాయా అంటే ఈ రాజుల నెత్తి మీద కిరీటపు కాంతులు నవరత్నాల కాంతులేమో దివిటీల్లాగా ఈ రాజులు పుచ్చుకు తిరిగే వాళ్ళలో ఉన్నారు. వాళ్ళ కర్మగాలి. అటువంటి మహారాజుల్ని తన ముందు తిప్పించుకునే వీరుడు మా ధర్మరాజు. ఈయనెవరు? శత్రువులందరినీ తన మహాభయంకర పరాక్రమంతో చల్లా చెదరు చేసి 4 మార్లు దండయాత్రలో విజయం పొంది రాజసూయ యాగం చేశాడు. అవబృధ స్నానం చేసి శ్రీకృష్ణుడిని అర్చించాడు. వీరాది వీరులైన రాజాది రాజులందరూ ఆయన పాదాల దగ్గర సాష్టాంగ పడితే వారిని ఆశీర్వదించి భోజనం పెట్టిన మహాత్ముడైన తన దానాలతో సంతృప్తులైన యాచకులు ఎక్కడికెళ్ళినా ఈయన కీర్తి పతాక ఎగరేశారట. ధర్మాత్ముడు, త్యాగశీలి, దాత అంటే ధర్మరాజు అని. అటువంటి ధర్మాత్ముడు తన భార్య తాను కట్టుకున్న గుడ్డలు తప్ప తక్కినవన్నీ దానం చేశాడు రాజసూయాగంలో. అప్పుడు ఖజానా ఖాళీ అయిపోతే మళ్ళీ కుబేరుడికి దాలి కలిగి ఖజానా అంతా తన సంపత్తో నింపేశాట. అంతటి దాత, అంతటి గొప్పవాడు. కానీ ఎక్కడ పేరు పొరపాటు కూడా చాటుకోడు. అంతటి గొప్ప దాత. ఇంకా ఆయన కీర్తి స్వచ్ఛమైన తెల్లని కీర్తి దిక్కులంతటా వ్యాపించింది. ఎక్కడికి వెళ్ళినా ఆయన కీర్తిని తెలుపుతో పోలుస్తారు. లోకమంతా వెళ్ళవేసేసాడు తన కీర్తితో. ఆయన అంత కీర్తివంతుడు అన్నమాట. ఈ నిత్య సత్యానుష్ఠానం అట ఆయన. ఆయన ఎటువంటి వాడు? నిత్య సత్య భాషా మహావ్రతశాలి. ఎప్పుడూ సత్యమే పలకాలనే వ్రతం పెట్టుకున్నవాడు. అంతటి మహానుభావుడైన వాడు ఈతడు. ఈతడ జాత శత్రుడు మహిందగ దిగ్విజయంబు చేసే విద్యాతిశయార్థి వాసవు మహాసనమైనను నెక్కనరుహుడు ద్యోతితమూర్తి కౌరవకులోద్వగుడార్యనికాయ సంతత ఖ్యాత చరిత్రుడీ చిరుతగద్దియకున్ తగడే నరేశ్వర. ఈతడు అజాత శత్రువు. తన మనస్సులో ఎవ్వరి మీద రవ్వంత కూడా ద్వేషభావం పోనని మహాత్ముడు. ఈ భూమండలంలో దిగ్విజయం చేశాడు. తన పాండిత్యంతో బృహస్పతిని జయిస్తాడు ఈతడు. ఎంతెందుకు? వాసవు మహాసనమైనను నెక్క నరుహుడు. ఇంద్రుడు కూడా తప్పుకుంటే ఆ సింహాసనం మీద ఈయనే కూర్చోవాలి. నెక్స్ట్ ఇంద్ర సింహాసనం మీద కూర్చునే అధికారం ఎవరికైనా ఉందంటే ఈ లోకంలో ఈ మహాత్ముడికే ఉంది. ఈతడు మామూలు బలం కాదు, ధర్మ బలం కలిగిన వాడు. ఉజ్యోతితమూర్తి ఈయన. కౌరవ వంశానికి మేటి. కురు మహారాజు గారి వల్ల ఈ కౌరవ వంశం ఏర్పడింది. ఈ వంశంలో ఇటువంటి వీరుడు ఎంతో పూర్వం పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టాడు. ఇంతటి ధర్మాత్ముడు, ఇంత సత్యవ్రతుడు పుట్టాడు. ఆర్యులు అంటే శ్రేష్ఠులు, మహాత్ములు, గొప్పవాళ్లు, పండితులు ఈయన్ని మాత్రమే పొగుడుతారు. వాళ్ళల్లో ప్రసిద్ధికెక్కిన చరిత్ర ఏంది? అటువంటి వాడు ఈ బుల్లి సీటు పనికిరాదా అని అడిగట. ఆఫ్టర్ ఆల్ ఇది చిన్న సింహాసనం, చిరుత గద్దె అన్నాడు ఆయన. ప్రపంచం పాలించగలిగిన వాడు, ఇంద్రసింహాసనం ఎక్కేవాడు, ఈ చిరుత గద్దె, ఈ చిన్న పీఠం ఆయనకి తగదా? దీని మీద కూర్చుని పరిపాలించలేడా అనగానే కళ్ళు బైర్లు గమ్మాయి విరాట్ రాజు గారికి. ఆ తర్వాత ఆయన ఏం చేశాడనేది రేపటి
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.